మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త ఏడాది ఇస్రోకి తొలి విజయం. ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఉపగ్రహంతో నింగిలోకి ఎగిసిన పిఎస్ఎల్వి C-58 రాకెట్. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మహిళలు తమకు అండగా నిలిచారన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ. గుంటూరులో మంత్రి విడుదల రజనీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. అర్ధరాత్రి కార్యాలయంపై దాడి చేయడాన్ని ఖండించిన మంత్రి. ఘటనపై పోలీసుల దర్యాప్తు. నూతన సంవత్సరం వేళ ఏలూరు జిల్లాలో విషాదం. న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 2 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. నూతన సంవత్సరం తొలి రోజునే భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకి శుభారంభం లభించింది. ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఎక్స్పోసాట్తో పిఎస్ఎల్వి C-58 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిసింది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్దేశిత కక్షలోకి చేరుకుంది. ఎక్స్పోసాట్తో పాటు తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజీ విద్యార్థులు తయారు చేసిన ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. ప్రయోగం చివరి దశలో పిఎస్ఎల్వి మరో 10 పరికరాలతో కూడిన పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. Mission was at 650 km 6-degree inclination, and we could have done the POEM experiment in the same orbit. But as a responsible space agency, we decided to bring the fourth stage to a lower orbit so that its life of the stage in the orbit is much lesser, so that we don't create debris in that process. So that's why it has been brought down to 350 kilometers. And in that orbit, we will be carrying out the experiment with the payloads as already been mentioned. We have an interesting fuel cell experiment which is going to be one of the precursor to our future powering of space station and other areas when we have to have power generation on board. And the VSAT is the Women Engineered Satellite, which is going to be an excellent contribution from all the girl students who have built this spacecraft. And we also have the experiments sponsored by various non-governmental entities, space startups in India. కష్ట సమయంలో అండగా నిలిచిన మహిళా లోకానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా ఆమె డిజిటల్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కిల్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు మహిళలు అండగా నిలిచారని కొనియాడారు. పోలీస్ కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. నూతన సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకున్నట్లు భువనేశ్వరి తెలిపారు. సంతోషంగా ఉండి దెన్ ద డే స్టార్ట్స్. మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం. ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ విజన్ ఇస్ ఫర్ ద డే will be completed. So I wish all of you all to get up with a smiling face and prati roju oka new year manandarki. It is not just January 1st. Every year is a happy day for us. So thank you. And inkokatandi rendu rashtralu telugu valaki na నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను. ఆ 53 రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కుటుంబం కోసం పోరాడారో. చాలా కష్టాలు పడ్డారు. మేము పడింది ఏం లేదు, మానసికంగా చాలా పడ్డాం. కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులోని విద్యానగర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం కార్యాలయం ప్రారంభోత్సవం కావాల్సి ఉంది. అయితే గత అర్ధరాత్రి రజనీ ప్రారంభించవలసిన ఈ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. రజనీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జనసేన కార్యకర్తలు రాత్రి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ
నిర్వహించారు. ర్యాలీ సమయంలో కొందరు ఆఫీసుపై రాళ్లు రువ్వారని రజనీ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. కొందరు టీడీపీ జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై విడుదల రజనీ స్పందిస్తూ కావాలనే తన కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు. డ్రాప్ చేయడానికి ఆ ఏరియాలోనే ఉంటారు. ఆ పక్క లైన్ లో డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు ఏంటా గొడవ జరుగుతుందని మా వారు దిగి తను చూస్తా ఉన్నారు. చూస్తా ఉండి ఏం జరుగుతుంది అనే లోపే తీసుకెళ్లిపోయారు. కారణం ఏంటి అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు. ఎల్లో షర్ట్ వేసుకోవడం తప్ప ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని చెప్పి తీసుకెళ్లిపోతారా మీరు? ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా? రాళ్లు వేసినట్టు తన చేత తను రాళ్లు వేసి అద్దాలు పగలగొట్టినట్టు ప్రూఫ్ ఉందా? తను వేసినట్టు ప్రూఫ్ ఉందా? మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని? ఇది చాలా అన్యాయం. మనిషిని ఇప్పటికి నేను వచ్చాను, తనకి హెల్త్ బాగలేదు, తనకి హై షుగర్ ఉంటది, టాబ్లెట్స్ లోపలికి అలౌ చేయటం లేదు. మేము వెళ్ళి చూడాలి, కనీసం మనిషిని చూపించమంటే చూపించట్లేదు. ఏంటి ఏం చెయ్యాలనుకుంటున్నాను? న్యాయం జరిగిందాక ఇక్కడే ఉంటాము. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపిల్లి మండలం కనసానపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొందరు స్నేహితులతో కలిసి కనసానపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం తెల్లవారుజామున కొందరు యువకులు ఇంటికి బయలుదేరిన తరుణంలో గేదెల గుంపు రోడ్డుపై వెళ్తూ బైక్కి తగలడంతో బుల్లెట్పై వెళ్తున్న ముగ్గురు బుల్లెట్తో సహా నేలబావిలో పడిపోయారు. అందులో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైన వ్యక్తిని విజయవాడ హెల్ప్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ మొగలరాజపురానికి చెందిన తలశీల కృష్ణ చైతన్య నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ మృతి చెందగా నున్న గ్రామానికి చెందిన మరో వ్యక్తి నున్న రాజేష్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం గత రాత్రి 40 మంది యువకులు 5 మహిళలతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారని, తెల్లవారుజామున వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంటున్నారు. బైకుపై వెళుతున్న తరుణంలో గేదెలు పొడుచుకొని బైక్కి తగిలాయని, ఆ సమయంలో స్కిడ్ అయి రోడ్డు వెంబడి ఉన్న నేలబావిలో పడినట్లు గేదెల కాపరి చెబుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకొని దర్యాప్తు చేపట్టారు. చేతికి అంది వస్తారనుకున్న పిల్లలు ఒక్కసారిగా మృతి చెందడంతో తల్లిదండ్రులను కన్నీరు మున్నై రోదిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. జనవరి 1వ తారీఖు కావడంతో స్వామి దర్శనం చేసుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున మంచు కారణంగా భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ భక్తులు స్వామి దర్శించుకునేందుకు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. విశాఖ నగరంలోని వాసవి క్లబ్ డిస్టిక్ 201A నూతన కార్యాలయాన్ని మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుదర్శన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ క్లబ్ నూతన గవర్నర్గా వివి గుప్తా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వాసవి క్లబ్లలో యంగ్ గవర్నర్గా గుర్తింపు పొందిన గుప్తా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. ఏడాది పాటు ఈ పదవిలో తన వంతు బాధ్యతగా పనిచేస్తారని నూతన గవర్నర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏది అవసరం ఉంటే అక్కడ ఇవ్వడానికి రెడీగా ఉంది. మా జిల్లా 201 మాత్రం చాలా పవర్ఫుల్ జిల్లా. ఇక్కడున్న మాజీ అధ్యక్షులు, మాజీ గవర్నర్సు, తర్వాత మెంబర్సు అందరూ కూడా చాలా సూపర్గా కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలో నంబర్ 1 పొజిషన్లో 201 ఉండాలని, తర్వాత మీ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విల్ బి ఫస్ట్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము 100%. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని రిటర్న్స్ డబుల్ ట్రిపుల్ కాదు 10 టైమ్స్ అయినా 50 టైమ్స్ అయినా ఉంటుంది. సో అలాంటి ఎడ్యుకేషన్ లేక చాలామంది బ్యాక్వర్డ్లో ఉండిపోతున్నారు. మన నేషన్ డెవలప్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ సపోర్టింగ్ ఫర్ దట్. అండ్ ఇంకెవరైనా కూడా ఎనీ ఆర్ఫనేజెస్ కానీ ఎనీథింగ్ ఇఫ్ ఏదైనా సర్వీస్ యాక్టివిటీ నీడీ ఉంటే డెఫినెట్లీ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201 ఉన్న ఏ క్లబ్కైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ వాళ్ళ క్లబ్కి అవ్వకపోతే ఇంకో క్లబ్కి మేము సజెస్ట్ చేస్తాము.
రైల్వే యార్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మెకానికల్ మర్రిపాలెం సెక్షన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్ కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో సూపర్వైజర్లు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి యూనియన్ క్యాలెండర్ని, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ కార్మికులందరి కుటుంబాలకు దేవుని దయ ఉండాలని ఆకాంక్షించారు. బ్రాంచ్ సెక్రటరీ కెఎస్ ప్రకాష్, అసిస్టెంట్ సెక్రటరీ ఎం వెంకటరావులు మాట్లాడుతూ కార్మికులకు రాబోయే రోజులలో మంచి జరగాలని, ఎన్పిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు బి రామరాజు, జీకే కామేశ్వరరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రామిక యూనియన్ తరపు నుంచి మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మిక స్వాగత మండలకు మరియు కుటుంబ సభ్యులకు 2024 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే స్వాగతున్న కుటుంబాలు అన్నీ కలిపి ఈ 24 సంవత్సరాలతో సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటు శ్రామిక యూనియన్. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 39వ వార్డులోని ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు మైలపల్లి చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లు, డ్రైవర్లకు షర్ట్లు పంపిణీ చేశారు. గడుపుకోలేని పరిస్థితులకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళీ కోరుతనైపోయి 11 లక్షల రూపాయలు అప్పులు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 5 లక్షల రూపాయలు మరి అప్పు చూపిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మరి ఇంకా మనల్ని ఏంటంటే మనకి మళ్ళీ తాకట్టు పెట్టుకొని మన ఆస్తులు కూడా పూర్తిగా మన డాక్యుమెంట్లు, మన ఇంటి కాగితాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు ఏ కష్టం వచ్చినా సరే మనం ఇచ్చుకునే పరిస్థితిలో తాకట్టు పెట్టుకునే పరిస్థితులు లేకుండా ఆ ఇంటి పత్రాలు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆవిడ వీల్ చైర్, ఇంకా ఆటో డ్రైవర్స్కి యూనిఫామ్స్, ఇంకా బోల్డ్ అంత కార్యక్రమాలు ఉన్నాయండి. డే అంతా మా కందుల నాగరాజు గారు ఇలాగ చేసుకొని వెళ్తున్నారు. ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మా జనసేన తరపు నుంచి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే సొంత డబ్బులు పెట్టి మేము వస్తున్నాం, కానీ వాళ్ళలాగా గవర్నమెంట్ డబ్బులు పెట్టి అమ్ముకొని ఏదో చేస్తే వాళ్ళు రావట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరు ఇస్తున్నారో ఎవరు తీసుకున్నారో దోచుకున్నోడికి దోచుకున్నంతనట్టుగా మన ప్రెజెంట్ గవర్నమెంట్ దోచుకుంటుంది. సో ఈవెన్ మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆస్తి ఆయన ఇస్తున్నారు, కానీ ఎవరో ప్రజల. విశాఖలోని సీతంపేటలో ఉన్న వీటీ స్కూల్ 77వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాచీలకు చెందిన విద్యార్థులంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ వీటీ స్కూల్ ప్రస్థానాన్ని సమాజ సేవగా తాను భావిస్తున్నానని చెప్పారు. 5 దశాబ్దాల క్రితం ఇదే పాఠశాలలో తాను విద్యార్థిగా చదువుకోవటాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. పటిష్టమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్యను అందిస్తున్న వీటీ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్టా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అభివృద్ధికి తల్లి, గురువు ఎంతో ప్రధానమని, విద్యాబుద్ధులు నేర్పి మంచి జీవితానికి బాట వేసిన పాఠశాలను, అధ్యాపకులను మరవరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పిఎన్ రావు, కరస్పాండెంట్ రమణారావు, హెచ్ఎం లక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి, అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, ఇన్ఫాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, వీటీ కాలేజ్లో చదువుకున్నారట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. మా తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాళ్ళు 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. సో ఇవాళ ఈ అలుమ్నై మీట్కి మాకు చాలా సరదాగా ఉంది. చాలా ఇమోషనల్గా చాలా మంది మాట్లాడుతున్నారు.
వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్తామని స్టేజ్ ఎక్కుతున్నారు, ఫోటోలు తీర్చుకుంటున్నారు, ప్రిన్సిపల్ గారు సన్మానం చేస్తున్నారు. సో అన్నమయ్య జిల్లా కలికిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్వగ్రామం నగరిపల్లిలో కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ శ్రేణులు, నల్లారి అభిమానుల సందడి మొదలైంది. నూతన సంవత్సరం సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి తనయుడు అమర్నాథ్ రెడ్డిలు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల అభిమానులతో అందుబాటులో ఉండడంతో గజ పూలహారాలు, బొకేలు, శాలువాలతో సత్కరించి నినాదాలతో హోరెత్తించారు. 100 కిలోల కేక్ కటింగ్లతో తన అభిమానాన్ని చాటుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నేత గంటా నరహరి కార్యాలయంలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున శాలువాలు కప్పి గజమాలలు వేసి బాణాసంచ పేల్చి గంటా నరహరిని సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు తినిపించారు. అనంతరం రాజంపేటలోని ఆర్ఎస్ రోడ్లో తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల పార్టీ అధ్యక్షుడు గన్నేరు సుబ్బ నరసయ్య నాయుడు, జిల్లా టీడీపీ కార్యదర్శి సిద్ధవటం నాయకులు నాగముని రెడ్డి, పట్టణ మైనార్టీ నాయకులు షేక్ సాహిద్, షేక్ ఇస్సాక్, షేక్ మస్తాన్లు పాల్గొన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహాయ కలెక్టర్లు, ఆర్డీఓ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కలెక్టర్ మల్లికార్జునను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పూల బొకేలు, శాలువాలతో కలెక్టర్ని సత్కరించారు. కొత్త సంవత్సరం అందరికీ శుభం చేకూర్చాలని కోరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఏడాది ఇస్రోకి తొలి విజయం, ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతం. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఉపగ్రహంతో నింగిలోకి ఎగిసిన పిఎస్ఎల్వి C-58 రాకెట్. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మహిళలు తమకు అండగా నిలిచారన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ. గుంటూరులో మంత్రి విడుదల రజనీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. అర్ధరాత్రి కార్యాలయంపై దాడి చేయడాన్ని ఖండించిన మంత్రి. ఘటనపై పోలీసుల దర్యాప్తు. నూతన సంవత్సరం వేళ ఏలూరు జిల్లాలో విషాదం. న్యూ ఇయర్ వేడుకలు ముగించుకొని వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.